హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఊహించని ప్రమాదం జరిగింది. నిబంధనలు గాలి కొదిలేసి ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన ఒక 7 అంతస్తుల భవనం ఉన్నపళంగా పేకమేడలా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోగా పక్కనే ఉన్న భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? గచ్చిబౌలి అంజయ్య నగర్ లో కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని శరవేగంగా నిర్మించారు. కానీ ఆ తొందరపాటే 2 నిండు ప్రాణాలను బలిగొంది. బిల్డింగ్ కూలడంతో పక్కనే ఉన్న జయదర్శిని అపార్ట్మెంట్ ఒక్కసారిగా పక్కకు ఉరిగింది. అపార్ట్మెంటులోని 5 ప్లాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ భవనంలోని నివాసితులను ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. శిథిలాధారాల కింద ఎవరైనా ఉన్నారేమోనని రెస్క్యూ టీంలు మైక్రో కెమెరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ కమిషనర్ సృజన, స్థానిక ఎమ్మెల్యే గాంధీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాలాను ఆక్రమించి ఎలాంటి పర్మిషన్లు, నాణ్యత లేకుండా ఈ అక్రమ కట్టడాలు చేపట్టారని అధికారులు గుర్తించారు. బిల్డర్ సాజిద్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నట్టు గుర్తించింది హైడ్రా. ఈ ప్రాంతంలో నాలాను ఆక్రమించి బిల్డింగ్స్ నిర్మించారని, పక్కనున్న అక్రమ బిల్డింగ్స్ అన్నిటినీ తక్షణమే తొలగిస్తామని కీలక కామెంట్స్ చేశారు. బిల్డింగ్స్ ఇమీడియట్ గా తీయకపోతే అవి కూలి మళ్ళీ ప్రమాదం ఉంటుంది కాబట్టి గంట 2 గంటలోనే మేము వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ నిర్మాణాలపై గతంలోనే తమకు ఫిర్యాదులు అందాయన్నారు సీఎంసీ కమిషనర్ సృజన. 4 నెలల క్రితమే ఈ నిర్మాణాలను నిలిపివేసి బిల్డింగ్ ను సీజ్ కూడా చేశామని, కానీ శుక్రవారం నుంచే మళ్లీ రహస్యంగా పనులు ప్రారంభించారని చెప్పారు. సీజ్ చేసిన తర్వాత 4 నెలలుగా పని జరగట్లేదు. నిన్న మొదలు పెట్టారు. బిల్డింగ్ చుట్టూ పూర్తిగా అక్రమ కట్టడాలే ఉన్నాయన్నారు సృజన. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ఎమ్మెల్యే గాంధీ. గతంలో కోర్టు ఆదేశాలతో కొన్ని కూల్చివేతలు నిలిచిపోయాయని, ఇప్పుడు ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున కఠిన చర్యలు తప్పవని చెప్పుకొచ్చారు. అంజయ్ నగర్ ప్రాంతం ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ గా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. బిల్డింగ్లు కట్టడమే తప్ప నాణ్యతను, భవిష్యత్తులో జరిగే అనార్థాలను అసలు పట్టించుకోవడం లేదు. ఈ ఘటనతో అంజయ్ నగర వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదకరంగా మారిన పక్క భవనాలను వెంటనే కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. లేదంటే ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హైడ్రా దూకుడుతోనే ఇక్కడి అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట పడుతుందేమో చూడాలి.